నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు నాయన. ఈ యొక్క ప్రాతకాలమున నాయన తండ్రి నీ పాద సన్నిధికి వస్తా ఉన్నాము ప్రభువ. నాయన ఇప్పటి వరకు స్తుతుల ద్వారా నాయన తండ్రి మీరు మహిమ పొందారని మేము నమ్ముతా ఉన్నాం ప్రభువ. నాయన తండ్రి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నాయన నీ ప్రియకుమారుడైన యేసును నాయన తండ్రి మాకు రక్షణ క్రయధనముగా ఇచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు. నాయన తండ్రి నువ్వు ఆ గొప్ప రక్షణ ప్రణాళికలో నాయన తండ్రి మమ్మల్ని నాయన తండ్రి ఉంచినందుకు నీ వందనాలు నాయన. మీరు మమ్మల్ని ఆకర్షించిపోతే మేము ఎప్పుడూ నశించిపోయే వాళ్ళం ప్రభా. కేవలం నీ కృప ద్వారానే ప్రభా. ఇదిగో తండ్రి నీ శ్రేష్టమైన వాక్యాన్ని నీ దైవదాసులు విరిచి వడ్డించిపోతుండగా నాతో మా అందరితో మాట్లాడండి ప్రభువా. నువ్వు మాట్లాడితే నాయన మా మటుకు మేము జీవము కలిగి బ్రతకటానికి, ఉనికి కలిగి ఉండటానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం అవుతాం ప్రభువా. నాయన నీకు కృపతోడ నాయన తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించండి. నూరంతల ఆత్మాభిషేకంతో నీ దాసుని అభిషేకించి మా అందరితో మాట్లాడమని వేడుకొంచున్నాం. మీ సన్నిధిని మేము అనుభవించగలుగుటకు సహాయం దయచేయండి ప్రభువా. ఈ సమయంలో నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ వాక్యాన్ని విలువిస్తూ నాయన తండ్రి నీ నామాన్ని హెచ్చిస్తూ నాయన వాక్యం కోసం మా హృదయాలను సిద్ధపరచుకుంటూ నాయన తండ్రి నీ వాక్యం మా జీవితాల్లో బలంగా పనిచేయలాగిన కృప చూపించమని నాయన తండ్రి వర్చువల్ ఫెలోషిప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన తండ్రి పేరు పేరు వరుసన దీవించండి. వారిని వారి కుటుంబాలను ప్రత్యేకంగా నడిపిస్తున్న నాయన తండ్రి భావ్యాలను నాయన తండ్రి అలాగే బ్రదర్స్ ని సిస్టర్స్ ని అందరినీ కూడా కోర్టు వారిని ప్రతి ఒక్కరిని దీవించమని ప్రత్యేకంగా నాయన తండ్రి నీ వాక్యాన్ని మీరు విరిచి వడ్డించిపోతుండగా నాయన తండ్రి మా జీవితంలో గొప్ప ఆత్మీయ మేలును మేము సంతరించుకోగలుగుటకు మా జీవితాల్లో గొప్ప ఆత్మీయ కార్యాన్ని జరిగించమని మీకే వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా ప్రియప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ విక్టర్ ఇమ్మానుయేల్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి అదే విధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సిస్టర్ స్వర్ణలత సిస్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వీరిద్దరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ విక్టర్ ఇమ్మానుయేల్ అన్నయ్య గారు ఆంధ్రప్రదేశ్లో జన్మించారండి. 1993లో ఉత్తర భారతదేశానికి వెళ్ళి అక్కడ వారి ప్రియ సతీమణి సారా గారితో కలిసి 2020 వరకు హెల్త్ కేర్ మిషన్లలో వివిధ నాయకత్వ బాధ్యతలతో సేవలు అందించారు. వారి ఏకైక కుమార్తె జోయన్న గ్రేస్ గారు అంతర్జాతీయ సంస్థ ఫుడ్ ఫర్ ది హంగరీలో పనిచేస్తా ఉన్నారు. ప్రస్తుతం విక్టర్ గారు సారా గారు ఒడిశాలో నివసిస్తున్నారు. గిరిజన వర్గాల మధ్య ఆరోగ్యం, విద్య మరియు సమాజ అభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహించే ఆశా కిరణ్ సొసైటీతో కలిసి పనిచేస్తా ఉన్నారు. సీనియర్ క్రైస్తవ నాయకులతో కలిసి అయ్యగారు సారా గారు 2020లో సెంటర్ ఫర్ లీడర్షిప్ అండ్ చేంజ్ సిఎల్సిని ప్రారంభించారు. నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంస్థాగత సంస్కృతి, ఉత్తమ పాలనా పద్ధతులు, రిట్రీట్లను నడిపించడం మొదలైన వాటిపై సిఎల్సి దృష్టి పెడుతుంది. అంతేకాకుండా విశ్రాంతి, స్వీయ విశ్లేషణ మరియు పునరుద్ధరణ కేంద్రాన్ని కూడా వారు నడుపుతా ఉన్నారు. నాయకులు మరియు కుటుంబాలు వారి వ్యక్తిగత రిట్రీట్, పరస్పర చర్చలు, దైవిక ప్రశాంతత మరియు ఏకాంతాన్ని ఇక్కడ అనుభవించవచ్చును. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి, మరి అదేవిధంగా స్వర్ణలత సిస్టర్ గారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అండి. ప్లీజ్ అండి. Thank you, Swaroop. Thank you, sister. I'll briefly put my video and then I'll take it off due to poor network issues. మరి కొద్ది సమయం సేపు నేను వీడియోని ఆన్ చేసి ఉంచుతాను. తర్వాత మరి ఈ నెట్వర్క్ ఇష్యూని బట్టి దాన్ని తొలగించడం అనేది జరుగుతుంది. And for today's meditation, we will read and one of the known familiar person, John chapter 2, verse 1 to 11. Jesus changes water to wine. ఈ రోజు మనందరికీ బాగా సుపరిచితమైన లేఖన భాగనాన్ని ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త
2వ అధ్యాయము 1-7 వచనాల వరకు మరి నీటిని ద్రాక్షారసముగా మార్చిన ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుందాం. As we read, and because we are so familiar with this portion, we have heard and we have preached, and we can very well tell what happened. But my request is, as we read, we will notice two things. ఇది మనందరికీ కూడా బాగా సుపరిచితమైన లేఖన భాగమే. ఎందుకంటే చాలా సార్లు విన్నాము. చాలా సార్లు మీలో కొంతమంది దీన్ని చెప్పి ఉండొచ్చు. కానీ ఈ వచనాలు చదువుతున్నప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు మీరు గమనించాలని కోరుకుంటున్నాను. And role of Jesus and role of other people in this miracle. ఈ వచనాల్లో యేసు యొక్క పాత్ర, అలాగే మిగిలిన ప్రజల యొక్క పాత్ర, అక్కడ జరిగిన అద్భుతం గురించి జ్ఞాపకం చేసుకుందాం. And then I'll be focusing on both these aspects. What's the ultimate role Jesus played and how others have played in this miracle. యేసు ప్రభు వారు పోషించిన ప్రాముఖ్యమైన పాత్ర గురించి, అలాగే అదే సమయంలో అక్కడున్న పరిచారకుల పాత్ర గురించి నేను ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి ఆ 2 అంశాల మీద చెప్పాలనుకుంటున్నాను. And if I give for today's this theme for this portion, becoming part of miracles God doing in others' life. మరి ఒకవేళ ఈ వచనాలకి నేను ఒక పేరు లేకపోతే ఒక అంశాన్ని ఇవ్వాలనుకుంటే ఆ అంశం ఏమై ఉంటదంటే ఇతరుల జీవితాల్లో అద్భుతాలు చేయడములో మన వంతు పాత్ర ఏంటి అన్నది. Okay, sister, can you please read, sister? ఓకే. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-7 వచనాలు చదువుకుందాము. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టిన 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండనే చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చినా ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. Up to 11, sister. ఓకే బ్రదర్. విందు ప్రధానికి తెలియకపోయిన గనక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. Thank you, sister. And we see that this miracle happened in the early days of Lord's ministry. ప్రభు వారి యొక్క పరిచర్య తొలి దినాల్లో ఈ అద్భుతం జరిగినట్లుగా మనకు తెలుసు. And the historian says that on the 5th day of his ministry, this miracle happened. చరిత్రకారులైతే యేసు ప్రభు వారి పరిచర్య ఆరంభించిన 5వ దినాన ఈ అద్భుతం జరిగిందని చెప్తూ ఉంటారు. And according to the Jewish week, it happened on the 3rd day of the Jewish week. యూదుల యొక్క వారాన్ని బట్టి పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభు వారి పరిచర్య ఆరంభించిన 3వ దినంని జరిగినట్టుగా లిఖించబడింది. And a little bit of what is miracle? We all use miracles have happened. We talk about the miracles. We expect the miracles. But what is the miracle? అద్భుతం అనే మాట గురించి మనం ఎక్కువ చెప్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము, వింటూ ఉంటాం. అసలు అద్భుతాలు జరగడం అంటే ఏంటి? అద్భుతం అనే మాటకు అర్థం ఏంటి? The few definitions: supernatural intervention of God in a crisis situation. ఒక విషమ పరిస్థితిలో మానవాతీతమైన శక్తి జరగబడమే అద్భుతం అని చెప్పవచ్చు. Or divine work of God that transcends human understanding. మానవ జ్ఞానానికి అతీతముగా, అంటే మానవులు ఊహించలేని విధముగా
దైవిక కార్యము జరగడమే అద్భుతం అంటే. Are extraordinary happenings that are attributed to the presence of Almighty. మరి దేవుని యొక్క సర్వశక్తుని యొక్క అదృశ్య హస్తము ఒక విపరీతమైన రీతిలో పనిచేయడమే అద్భుతం అంటే. And we all pray for miracles. We expect miracles to happen. మనం అందరము కూడా అద్భుతాలు జరగాలని ప్రార్థన చేస్తూ ఉంటాము. అద్భుతాలు మన జీవితంలో జరగాలని ఎదురు చూస్తూ ఉంటాము. And we celebrate miracles when we experience miracles. మరి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరిగించబడ్డం మనకు తెలుసు. అవి ఎలాగుంటాయి అన్నది మనం రుచి చూచి ఎరిగిన వారమే. But in this season of marriages, in the winter or in the season of Christmas, the Lord today expecting or wants us to be part of the wonders He is doing or He is going to do in others' lives. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ దినాల్లో ఈ శీతాకాలంలో దేవుడు అద్భుతం చేయాలని కోరుకుంటున్నాడు. కానీ ఆ అద్భుతంలో మన పాత్ర కూడా ఉండాలని, ఇతరుల జీవితంలో అద్భుతాన్ని జరిగించడానికి ఆయన ఒక్కడు మాత్రమే కాదు కానీ మనం కూడా సహకరించాలని ఆయన కోరుకుంటున్నాడు. And if we list, we have our own needs, we have our own challenges, we have our own list of prayers where we ourselves want to see wonderful work of God. అద్భుతాలు ఇతరుల జీవితంలో జరిగించబడ్డం కంటే ముందుగా మన జీవితంలోనే మనకు అద్భుతం కావాలి. ఎందుకంటే మన అవసరతలు అన్ని ఉన్నాయి. మన సహాయం కొరకు ఎదురు చూస్తున్న పరిస్థితులు అన్ని ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తున్న విషయాలు అన్ని ఉన్నాయి. కానీ వీటన్నిటికీ అతీతంగా ఇతరుల జీవితంలో అద్భుతం జరగడం. And as we meditate on this person, and let us see as an invitation, let us consider this today as an invitation from the Lord as we meditate to each one of us to become part of blessing or becoming part of God's work in others' lives. మరి ఈ వచనాల్లో నుంచి ఒక ఆహ్వానం మనందరికీ కూడా అందుతుందండి. ఎందుకంటే నేను చెప్పబోయే అధ్యాయంలో నుంచి ఒక ఆహ్వానం. ఏంటి ఆహ్వానం అంటే ఇది మనందరికీ అందుతున్న ఆహ్వానం. ఆహ్వానం ఏంటంటే యేసు చేయబోయే పనిలో లేకపోతే కార్యములో లేకపోతే అద్భుతంలో మీరు నేను పాలిభాగస్తులుగా ఉండడము, ఇతరుల జీవితంలో అద్భుతం జరిగించడం. Okay, we'll start about just looking at this person in verse 1 and 2, and then if you see on the third day, the words are this person starts with mentioning on the third day. ఈ మొదటి 2 వచనాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి వచనంలో మొదటి మాట ఏంటంటే ఈ వచనం ప్రారంభమైన మాట కూడా 3వ దినమున. And in scripture, anything which is mentioned or written, every word, every sentence is having a meaning and purpose. లేఖనాలు మనం చదువుతున్నప్పుడు అందులో రాయబడిన ఏ పదమైనా సరే మనం ఒకవేళ గ్రహించినట్లయితే ఆ పదానికి ఒక ఉద్దేశం ఉంటది. ఆ పదం రాయడం వెనకాతల మరి ఒక అర్థం అనేది ఉంటది. And why it is so significant when it happened? Miracle, what happened is important, but why it has to be mentioned on the third day? ఏమి జరిగింది అన్నది చాలా ప్రాముఖ్యమైన సంగతే. కానీ అక్కడ రాయించబడిన మాట ఏం జరగబోతుందో అది ఏ దినాన్ని జరిగించిందో ఆ 3వ దినం అనే మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. And this third day is a connection to what happened in the last 2 days, our continuation of life and work of Jesus Christ. మరి యేసు ప్రభువారి జీవితాల్లో ఆయన జరిగించిన పరిచర్య చివరి దినాలకి అలాగే ఆ తర్వాత 2 దినాలకి ఈ 3వ దినం అనే మాట చాలా అనుసంధానముగా ఉంది. And quickly, if we just give this reference to it in verse 28, we see on chapter 1, verse 28, this all happened at Bethany on the other side of Jordan. యోర్దాను నదికి అవతల ఉన్న బెతనియా అనే ప్రదేశంలో జరిగించబడినట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయము 28వ వచనములో మనం చూడవచ్చు. And verse 29, the next day John saw Jesus coming toward him. 29వ వచనములో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచినట్లుగా లేఖనంలో ఉంది. And verse 35, the next day John was there again with 2 of his disciples. 35వ వచనంలో మరునాడు మరలా యోహాను అతని శిష్యుల్లో 2 నిలుచున్నారని రాయబడింది. And verse 43, we see the next day Jesus decided to leave for Galilee.
43వ వచనంలో మరునాడు ఆయన గలిలయకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లుగా రాయబడింది. And in all these things, and we see that there are so many things happening in and through the life of Jesus. మరి ఈ వచనాలన్నీ కూడా మనం ఒకవేళ మరి సమకూర్చుకుని చదివినట్లయితే యేసు ప్రభు వారి పరిచర్య కాలంలో జీవితంలో ఎన్నో విషయాలు జరిగాయి. Jesus was very busy at the beginning of his ministry. His priority is ministry and kingdom of God. యేసు ప్రభు వారి పరిచర్య ఆరంభించిన దినం నుండి కూడా ఎంతో తీరిక లేకుండా ఉన్నారు. ఎందుకంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని రాజ్య కార్య నిర్వాహము కొరకు ఆయన తను ఆ విధంగా అప్పగించుకున్నారు. And he gone through the temptation. He is calling disciples, choosing disciples. He interacted with Nathaniel. ఆయన జీవితంలో ఇంకా చాలా విషయాలు జరిగాయండి. మరి ఆయన్ని శోధించడానికి శోధకుడు వచ్చాడు. ఆయన శోధన గెలిచాడు. అలాగే అదే సమయంలో శిష్యులను ఆయన పేరు పెట్టి పిలిచాడు. నతానియేలును కూడా ఆయన పిలుచుకున్నాడు. And in the midst of busyness of fulfilling the purpose why he came, and here we see that Jesus and his disciples also invited to the wedding. మరి ఆయన పరిచర్యలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సువార్త కొరకు తన శిష్యులతో కలిసి ఎంతో తీరిక లేని సమయంలో ఉన్నప్పటికీ కూడా ఈ 2వ అధ్యాయం వచ్చినప్పటికీ ఆయన ఒక వివాహానికి ఆహ్వానించబడ్డాడు. And it is important for us to understand the heart of Jesus. యేసు ప్రభు వారి హృదయాన్ని అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. Jesus is in the part of his big purpose why he came into this world. He also giving importance to what seems to be a routine marriage. He is also honoring the invitation. He is giving importance to be with the people. ఒక దైవిక కార్యాన్ని, దైవిక ఉద్దేశాన్ని, ప్రణాళికని నెరవేర్చడానికి యేసు ప్రభు వారు వచ్చి దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అదే సమయంలో మరొక వైపు చూసినట్లయితే ఒక సాధారణ వివాహానికి ఆయన ఆహ్వానించబడినప్పుడు ఆ వివాహ విషయంలో కూడా ఆయన అంతే ప్రాధాన్యతను పెట్టుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. And if we put it in our context, here is the very big person, very busy person. He is not called as a chief guest. He is not called to preach. He is not called there to conduct a marriage. ఒకవేళ ఆ వివాహ సందర్భము మన జీవితంలో, మన ఇంట్లో జరుగుతున్నట్టు ఒకవేళ ఊహించుకున్నట్లయితే అక్కడ యేసు ప్రభు వారు వచ్చారు నిజమే. కానీ ఆయన ఏమి ముఖ్య అతిథిగా రాలేదు, ముఖ్య ప్రసంగికుడిగా రాలేదు, ముఖ్యమైన ప్రార్థనాపరుడుగా రాలేదండి. సాధారణమైన వ్యక్తిగా వివాహానికి ఆహ్వానించబడ్డారు. And attending marriage, being a normal person, Jesus considered that also as a part of his ministry, a part of God's work. ఒక సాధారణ వ్యక్తిగా ఒక సాధారణమైన వివాహానికి ఆయన పిలువబడ్డాడు. కానీ అదే సమయంలో అక్కడ కూడా జరిగించవలసిన దేవుని ఉద్దేశము, దేవుడి ప్రణాళిక, దేవుడి కార్యాన్ని ఆయన గుర్తించగలిగారు. And unfortunately today we have this dichotomy or divisions, what we call as a ministry, what we call as a ordinary things. దురదృష్టవశాత్తు ఈ దినాల పరిచర్యలో ఎలాగుందంటే అసలు మనం దేని కొరకు పిలువబడ్డామో అదే మనం అనుకుంటాం తప్ప సాధారణంగా జరిగే విషయాల మీద మనం ఏమీ ప్రత్యేకమైన దృష్టి పెట్టమండి. ఎందుకంటే మనం ప్రత్యేకమైన ప్రజలమని మనమే ఊహించుకుంటూ ఉంటాం. And here the Jesus is paying attention and importance to this routine wedding. Though he is not the center of invitation or attraction, but he himself is presenting because he gave an importance to relationship, he gave importance to personal invitation, he gave importance to social events. యేసు ప్రభు వారు ఈ సాధారణమైన వివాహానికి సాధారణమైన వ్యక్తిగా ఆహ్వానించబడినప్పటికీ ఆ వివాహములో తనేమి మరి
కేంద్రీకృతమైన వ్యక్తిగా, మధ్యస్థ వ్యక్తిగా కాదు, కానీ సాధారణ వ్యక్తిగా ఆయన వెళ్ళినప్పటికీ ఆ వివాహంలో ఏది లోటుందో, అక్కడ జరిగించవలసిన కార్యమేంటో ఆయన బాగా గుర్తెరిగి ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆయన అక్కడ చేయవలసిన పని ఏమై ఉన్నదో ఆయన దానిపైన దృష్టి కేంద్రీకరించి ఉన్నారు. If Jesus could have skipped this wedding thinking or saying that I have many other things to do, I need to meet many more people like a Philip and Nathaniel, and probably this miracle could have not written in the scripture, probably could have not taken place. ఫిలిప్పులాగా, నతానియేల్‌లాగా నేనింకా ఇతరులను కలుసుకోవాలి. నాకు చాలా ప్రాముఖ్యమైన పనులున్నాయి. నాకు చాలా ప్రాముఖ్యమైన పరిచర్య ఉంది అనుకుంటే, నిజానికి ఈ వివాహంలో అద్భుతం అనేది జరిగి ఉండేది కాదు. And that's why in our life, we might have missed many opportunities, which may be an ordinary moments of our life, ordinary invitations in our life, and probably we have missed in seeing or doing the work of the Lord. మన జీవితంలో కూడా జరిగేది ఇదే. ఏం జరుగుతదంటే, కొన్ని ఆహ్వానాలను, కొన్ని పరిస్థితులు మనం అసలు పట్టించుకోము. ఎందుకంటే, అవి మనకి పెద్ద పరిచర్యలో భాగంగా అనిపించవు. సాధారణమైన ఆహ్వానాలు, సాధారణమైన పెళ్ళిళ్ళు, సాధారణమైన విషయాలని అనుకుంటాం కానీ, నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా దేవుడు ఏ కార్యాన్నైతే, ఏ ప్రణాళికనైతే నెరవేర్చడానికి ఆ యొక్క సందర్భాన్ని ఎన్నుకున్నాడో, ఆ సందర్భం మనం గుర్తించలేక దేవుడు అద్భుతము అక్కడ జరిగించలేకపోవడానికి కారణం ఒక్కొక్కసారి మనమే అవుతాం. And here we see just the presence of the Lord itself made a difference. And that is how the Lord wants us also to live. We just need to be there wherever Lord asks us to go. Whether we have been asked to teach, pray, or do something. Just being quiet also we can make a difference. Just being with ordinary people we can make a difference. యేసు ప్రభు వారి రాక లేకపోతే ఆయన యొక్క సన్నిధి ఆ స్థలమంతటిని ఎలా మార్చి అద్భుతం చేసిందో, అనేక సార్లు మనము వెళ్ళవలసిన ప్రదేశాల్లో దేవుడు మనల్ని ఎక్కడైతే పంపించాలనుకుంటున్నాడో, అది సాధారణమైన స్థలం అయినప్పటికీ కూడా మనం ప్రభువును మోసుకొని వెళ్ళినప్పుడు అసాధారణమైన విషయాలు అక్కడ జరగడానికి, అద్భుతాలు జరగడానికి చాలా అవకాశం అనేది ఉంటది. ఒక్కొక్కసారి మనం వెళ్ళడం ద్వారా అక్కడ పరిస్థితి అంతా కూడా మరి దైవికంగా మార్చబడుతూ ఉంటది. And then here also is mentioned that Jesus' mother also was there, and later she also requests Jesus, and there's something to learn from this. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారి తల్లి కూడా ఆ వివాహానికి హాజరయ్యింది. ఆమె కూడా యేసు ప్రభుతో మాట్లాడింది. ఆమె కూడా యేసు ప్రభు చేస్తున్న కార్యం నుంచి నేర్చుకుంది. And father's name is not mentioned. Most probably he is no more. ఇక్కడ తండ్రి పేరు ప్రస్తావించబడలేదు యోసేపుది. ఎందుకంటే అప్పటికాయన ఒకవేళ నిద్రించి ఉండొచ్చు. And the historians say that 18 years before this incident itself, Joseph died. మరి 18 సంవత్సరాలప్పుడే యోసేపు మరణించి ఉండొచ్చని మరి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. And then what we see, there are two things. One, there was an invitation to mother Mary also, and she also went there. So that means from the childhood, she has been a role model to Jesus, an example, the way she prioritized, the way she conducted, the way she taught her children. ఇక్కడ యేసు తల్లి అయిన మరియ గురించి ఒక విషయం మనం గమనించాలి. నిజానికి యేసు ప్రభు ఆ వివాహానికి హాజరు కావడానికి మాదిరి ఎవరంటే తన తల్లే. మరి మరియ తన జీవితంలో ప్రతి సాధారణమైన విషయానికి కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళేదో, ఆమెను బట్టి ప్రేరేపించబడిన ప్రభువు ఆ వివాహానికి హాజరయ్యారు. We know that Jesus is fully man and then fully God, and there are many things like us. He has learned many things from his mother. మనం ఒక విషయం గమనించాలండి. యేసు ప్రభువారు సంపూర్ణముగా మనుష్య కుమారుడు, అదే సమయంలో సంపూర్ణముగా దేవుడై ఉన్నాడు. మనుష్య కుమారుడిగా తన తల్లి ఏదైతే తనకు నేర్పిస్తుందో ఆ మాదిరిని తను నేర్చుకున్నాడు. Like a Jesus' mother Mary. Now the question today I need to ask myself as a parent,
as a teacher, as a leader, am I setting an example? The way I prioritize, the way I take initiative, the way I move around. మరి యేసు ప్రభు వారి తల్లి ఎలా మాదిరిగా ఉందో ఒక బోధకుడుగా, లేకపోతే ఒక సాధారణమైన వ్యక్తిగా, ఒక ముఖ్య ప్రసంగికుడే ఏదైతే అవనివ్వండి, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం వెళ్ళే ప్రతి స్థలములో, మనం చేసే ప్రతి పనిలో, మన దైనందిక జీవితంలో మనం ఒక మాదిరిగా ఇతరులకి కనబడుతున్నామా? మన కుటుంబానికి, మన పిల్లలకి కనబడుతున్నామా లేదా? I think today, in the family units and as an parents, there is a need of for us to be role models and examples, the way we use our time, the way we move around. మరి కుటుంబ వ్యవస్థలో మరి ముఖ్యంగా తల్లిదండ్రులుగా మన పిల్లల ఎదుట, మన కుటుంబం ఎదుట ఒక మాదిరి మనం ఉంచాలండి. ఎందుకంటే ఎలా ఉంచాలి అంటే, మనం చేసే ప్రతి పనిలో, మనం వెళ్ళే ప్రతి స్థలములో, చివరికి మన సమయాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకుంటున్నామన్న విషయంలో కూడా ఒక మాదిరిని మనము చూపించగలిగి ఉండాలి. And the second thing about the Mary, when the wine is over, they ran out of wine, and in a social function, it is a major embarrassment and dishonor to guest, but it is the Mary who took initiative, and is the Mary who noticed the problem, and is the Mary who went to Jesus asking for, you do something. మరి నిజం చెప్పాలంటే సాంఘిక కార్యక్రమమైన వివాహంలో ఆ దినాల్లో ద్రాక్షారసం అయిపోయింది పెళ్లి మధ్యలోనంటే అది పెళ్లి చేస్తున్న కుటుంబానికి ఎంత అవమానం అండి, ఎంతో సిగ్గుచేటు. మరి అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు యేసు ప్రభు వారి తల్లే మొట్టమొదట ఆ విషయాన్ని గమనించింది, ఆ అవసరతను గుర్తించింది, అక్కడ జరిగించవలసిన కార్యం ఏంటో గ్రహించింది. గ్రహించడం మాత్రమే కాదు, కానీ వెనువెంటనే ఆమె యేసు దగ్గరికి వెళ్ళి విషయాన్ని ఆయనకి తెలియజేస్తుంది. And here the Mary has became part of the miracle. మరియ కూడా ఈ అద్భుతంలో అందుకే పాలి భాగస్తురాలయ్యింది. And when the wine was ran out, neither the master of the banquet noticed, nor the host of the wedding noticed. మరి నిజానికి అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ విందు ఏర్పాటు చేసిన వారికి తెలియలేదు, ఆ విందు ప్రధానికి కూడా ద్రాక్షరసం అయిపోయిందని తెలియలేదు, కానీ మరియ మాత్రమే ఆ విషయాన్ని గుర్తించింది. That's why, like Mary, today around us, our family, our in the context, community, church, or fellowships, we need to be sensitive and aware of problems and issues in others' lives. Sometimes they may not be aware, or sometimes they may bring it to our notice. But the point is, am I paying attention? Am I taking interest in others' matters? ఇక్కడ మరియలాగే ఒకవేళ మన జీవితాలు మనం పరిశీలన చేసుకుంటే, ఇటు వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సంఘ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఇతరులు వారి అవసరత ఏంటో చెప్పక మునిపే అసలు వారు అది గ్రహించలేని సమయాల్లో కూడా మరియలాగా ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా సున్నితంగా పరిశీలించి, నిశితంగా పరిశీలించి, వారి జీవితంలో ఏమి అవసరత ఉంది, అద్భుతం జరగడానికి నా వంతు పాత్ర ఏంటని ఎప్పుడైనా మనం గ్రహించగలిగామా? గుర్తించగలిగామా? And that's why, in order to know others' issues, one is we need to interact, we need to visit, we need to observe, and we need to move around with a intention not to interfere, but an intention to see how can we be a blessing. మరి ఇతరుల జీవితాల్లో అవసరత తీర్చబడాలి అంటే మరి ఇంకొక విధంగా ఈ మాటను అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతి దాంట్లో దూరిపోయే మనస్తత్వం కొంతమందికి ఉంటది. అలా కాదు. కానీ ఇతరుల అవసరతలు తీర్చబడ్డానికి వారి చుట్టూ కదులుతూ, వారిని గమనిస్తూ, వారి మనసును గుర్తెరిగి, వారి జీవితంలో ఒక అద్భుతం జరగడానికి నా వంతు పాత్ర ఏంటి? నేను ఎలా సహాయం చేయగలను? ఎలా తోడ్పడగలనని ఒక దృక్పథంతో మనం వ్యవహరించాలి. And we need to connect with others. That's why relationships important. Visiting people is important. Asking people about their lives is important.
ఇవన్నీ మనకు తెలియాలంటే ప్రాముఖ్యమైన విషయం మనం చేయవలసిన పనేంటంటే, మంచి సత్సంబంధము ఇతరులతో కలిగి ఉండాలండి. అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడైనా సరే, ఇతరుల దగ్గరికి వెళ్తూ ఉండాలి. వాళ్ళ పరిస్థితులు తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళ గురించి మనం ఉన్నామనే సంగతి వారు గ్రహించేటట్లుగా మనమే ముందు చొరవ తీసుకొని ఆ ప్రయత్నాన్ని పూనుకోవాలి. And today we see in our country of 140 crore people around us, and with so many people in this country, there are so many people feel lonely. People see that they don't have anyone. Nobody understands us. That is, many people will feel, even in our communities, Christian communities. In the midst of so many people, we are seeing lonely people, feeling people that they have been abandoned. 140 కోట్లున్న మన భారతదేశంలో పరిస్థితి కూడా ఇదేనండి. నిజానికి కోట్ల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు ఉన్నారు. మన చుట్టుపక్కల కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ వారిలో చాలా మంది ఏకాకులుగా అంటే వారికి ఏమీ దిక్కు తోచని స్థితిలో ఒంటరి వారైపోయి ఏకాకులుగా మిగిలి మానసిక వ్యధలతో నలిగిపోతున్న వారు మరి లక్షలాది మంది ఉన్నారు. And one of the reasons why Mary went to Jesus, instead మరి of అందుకే informing the host. ఆ విందు ప్రధానికి చెప్పకుండా మరియ ఏం చేసిందంటే నేరుగా యేసు ప్రభు వారి దగ్గరికే ఈ విషయాన్ని తీసుకెళ్ళింది. There are few things. One, from the beginning of revealing that she is going to give a birth to Jesus, she has started keeping many things in her heart and pondering about what is revealed to her. మరి మరియ జీవితంలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే యేసు ప్రభు వారికి జన్మనివ్వక ముందు నుంచి కూడా ఆ దూత మాట్లాడిన మాటలైతేనేమి, ఆ తర్వాత కాలములో తన గ్రహించిన సంగతులైతేనేమి, హృదయములో భద్రం చేసుకున్నట్లుగా తనకు ప్రత్యక్షపరచబడుతున్న ప్రతి విషయాన్ని కూడా గ్రహించుకునే విధముగా ఆ సమయాల్లో దేవుని దగ్గర తన హృదయాన్ని కృమ్మరించుకునే ఒక స్త్రీగా మనం చూడొచ్చు. And when on the 8th day, when Simeon in the temple dedicated child Jesus, she heard and she pondered and she kept that prophecies in her heart. 8వ దినమున యేసు ప్రభు వారి జీవితంలో 8వ దినమున కూడా మరి సిమియోను ఆయన తన చేతుల్లో ఎత్తి పెట్టుకుని ఆ బాలుణ్ణి ఏ ప్రవచనాలైతే చెప్పారో, ఏ మాటలైతే చెప్పారో అవన్నీ కూడా ఆమె తన హృదయంలో భద్రం చేసుకుంది, దాచుకుంది. And in the early teenagers, when Jesus was in the temple arguing and talking with the leaders, and when they went back and they heard what Jesus said, and this he kept in her heart. యేసు ప్రభు వారు 12వ సంవత్సరంలో కూడా ఆయన అధికారులతో, శాస్త్రులతో, పరిసయ్యులతో మాట్లాడుతున్న ఆ సందర్భంలో కూడా ఆయన గురించి ఆయన చెప్తున్న మాటలు వినింది. మరి ఆయన గురించి చెప్పబడిన ప్రవచనాలు గ్రహించి అవన్నీ కూడా ఆ సందర్భాలన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకుంది. And Mary was aware of Jesus' temptation and his responses. Mary was aware of the baptism of Jesus. యేసు ప్రభు వారు ఏ విధముగా పరిచర్యలోకి వచ్చారో, ఏ విధంగా శోధించబడ్డారో, ఏ విధంగా బాప్తిసం తీసుకున్నారో, యేసు ప్రభు వారి జీవితంలో జరిగిన ప్రతి విషయము మరియ బాగా గ్రహిస్తుంది, గుర్తిస్తుంది, గమనిస్తుంది. And Mary also witnessed the Spirit in the form of the dove coming on Jesus. యేసు ప్రభు మీదకి పరిశుద్ధాత్మ పావురం వలె దిగి రావడం కూడా మరియ చూసింది. But here Mary thought that because it's the only Mary who can understand who Jesus is, what Jesus is, why Jesus came, and what Jesus can do. That's why she has taken this matter to the right person, though it is not her direct problem. నిజానికి ఇది మరియ యొక్క సమస్య కాదండి. వ్యక్తిగత సమస్య కాదు, తన కుటుంబ సమస్య కాదు. కానీ ఆ సమయంలో ఆ అవసరత తీరడానికి సరైన వ్యక్తి దగ్గరికే ఆమె వెళ్ళింది. ఎందుకంటే యేసు ప్రభు ఎవరో, ఏమై ఉన్నారో, ఆయన ఏమి చేయగలడో, ఎలాంటి కార్యాలు చేయగలడో ముందే అన్ని కూడా ఆమె హృదయంలో భద్రం చేసుకుంది కాబట్టే నేరుగా సూటిగా యేసు ప్రభు దగ్గరికే ఆమె వెళ్ళింది. If I am a child of God, if I know Jesus, if I am walking with Jesus, and wherever I am, my presence, my word, and my involvement need to make a difference in that situation. నిజానికి
నేను యేసు ప్రభు బిడ్డనైతే, యేసు ప్రభుతో నడుస్తున్నట్లయితే, సహవాసం చేస్తున్నట్లయితే, ఆయన పరిచర్యలో పాలిభాగస్తుడినైతే, నేను కానీ, మీరు కానీ, మనం ఎక్కడికి వెళ్ళినా, మన సన్నిధి ఎక్కడ ఉన్నా, అక్కడ ఒక ప్రత్యేకమైన అవసరత తీర్చబడ్డం, లేతే ఒక ప్రత్యేకత అనేది అందరూ గుర్తించాలి. And we are not the solutions. We don't have the solution. We need to point to the solution where the solution is. That is pointing to Christ. We should not become the attraction. We should only become a signpost. మరి నిజానికి ఆ సమస్యలో మనం పరిష్కారం కాదు. మన దగ్గర పరిష్కారం లేదు. మనం దాన్ని పరిష్కరించలేము. కానీ పరిష్కరించగలిగిన వ్యక్తి దగ్గరికి మనం తీసుకెళ్ళాలి. పరిష్కరించగలిగిన వ్యక్తినే మనం పైకెత్తాలి. మనము కేవలము ఆ అద్భుతంలో సూచక్రియలో పాలిభాగస్తులుగా అక్కడ నిశ్శబ్దంగా ఉండాలంతే. And though Mary initiated to resolve the issues, but the Jesus response is, my hour has not come. మరియా ఈ విషయంలో చొరవ తీసుకుని మరి ఆమె ఎలాగైనా సమస్య తీర్చబడాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నా సమయం ఇంకనూ రాలేదు అన్నారు. And though, like Mary, we may do our part, but we also give room for God's timing. We also need to allow the Lord to do His work in His time. మరియలాగా మనము కూడా అవసరతల్లో చొరబడి అవి ప్రభు దగ్గర తీసుకువెళ్ళడము చాలా మంచిదే. కానీ అదే సమయంలో గుర్తుంచుకోవలసిన ఇంకొక విషయం ఏంటంటే, దేవుడికి మనము వదిలేయాలి. ఎందుకంటే ఆయన సమయంలో, ఆయన అనుకున్న గడియలో ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు. And when Jesus said, my hour has not come, here we need to understand the concept of time in Greek understanding. అమ్మా నా సమయం ఇంకనూ రాలేదు అని యేసు ఆ మాట చెప్పినప్పుడు, ఈ సందర్భాన్ని మనము గ్రీకు కాల పరిమాణం ప్రకారము మనం అర్థం చేసుకోవాలి. And whenever the time is referred, there are two things. One is the chronos and kairos. మరి ఒకవేళ ఈ పదాలు గ్రీకు పదాలు మనం అర్థం చేసుకున్నట్లయితే క్రోనోస్, క్రైనోస్ అనే 2 పదాలు అక్కడ వస్తాయి. And when in the first verse, when it is mentioned on the third day, that is called a sequential time, or it is called a chronos, referring to clock, calendar, or particular day. మరి క్రోనోస్ అనే పదానికి నిజమైన అర్థం ఏంటంటే, ఈ వచనం ప్రారంభంలో 3వ దినమున అని ఉంది కదా, అంటే అది ఒక క్యాలెండర్ బట్టి, ఒక గడియారాన్ని బట్టి సూచించే దినముగా క్రోనోస్‌ని చెప్పుకోవచ్చు. Or it's a chronological sequence or time. మరి కాలగతులు, కాల పరిమాణము అనే మాట దాని ప్రకారం అంటే ఒక క్యాలెండర్ ప్రకారం జరిగే వ్యవస్థని మనం ఆ విధంగా చెప్పుకోవచ్చు. And when Jesus used my hour has not come, that is referring to kairos. మరి కైరోస్ అనే పదం ఏంటంటే, దానికి అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు అక్కడ ఒక మాట ఉపయోగించారు కదా, నా సమయము అన్నారు. That means right season, appointed time, when the time is permitted. That means I am not in a hurry. There is a time that right season, the right moment is what the kairos. మరి కైరోస్ అనే మాటకు అర్థం ఏంటంటే, జరుగుతున్న కాలము కాదు కానీ నిర్ణయించబడిన కాలము, నిర్ణయించబడిన సమయము, అది దేవుని చిత్తానుసారంగా జరిగే గడియ, దాన్ని కైరోస్ అని అంటారు. And we can read John 7:6 to understand a little bit more about the chronos and kairos. మరి క్రోనోస్, కైరోస్ అనే 2 పదాలు మనకు అర్థం అవ్వాలంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం ఈ మాటను అర్థం చేసుకోవచ్చు. When Jesus' brothers forced him to go to the Passover festival, but this is what Jesus responded to them. మరి ఆ పర్ణశాలల పండుగ సమీపిస్తున్న సమయంలో యేసు ప్రభు వారు ప్రతిస్పందించిన విషయం అక్కడ మనం చూస్తున్నాము. And Jesus said, the right time for me has not yet come. యేసు ప్రభు అని అంటున్నారు కదా, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. So that's what Jesus is saying, that see, I operate my life based on kairos, not chronological sequence of time. మరి కాల పరిమాణం ప్రకారం జరుగుతున్న పరిమాణం ప్రకారము నేనేమి చేయలేను, కానీ దేవుడు నిర్ణయించిన కాలంలో, నా సమయంలో నేను చేస్తానని
అర్థం వచ్చే విధంగా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆ వచనంలో క్రోనోస్, క్రైనోస్ అనే 2 పదాలు మనం అక్కడ చూస్తాము. And that's the next line. It says, "For you, any time is right." అందుకే ఆ తర్వాత మాట అంటున్నారు కదా! మీ సమయం ఎప్పుడూ సిద్ధముగానే ఉన్నది. And our human mind mostly works with a chronos in mind. మానవ మనసు ఎప్పుడు కూడా ఈ క్రోనోస్ మీద ఆధారపడి నడుస్తా ఉంటది. And that is what at times it disturbs us. Even when we pray and we expect answers keeping in mind, chronos in mind. We want it now. We want it tomorrow. We want it next year. We want it by evening. అందుకే మనం ఏం చేస్తామంటే, మనం ప్రార్థన చేసినప్పుడు కానీ, మన అవసరతలు తీర్చబడాలన్నప్పుడు కానీ, మనం ఎలాంటి మనసుతో ప్రార్థన చేస్తాము, ఎలాగ మన మనసుని అనుకుని ప్రార్థన చేస్తామంటే, ఇది నాకు రేపే జరిగిపోవాలి, లేతే వచ్చే వారాన జరగాలి, లేతే నేను అనుకున్న సమయంలో జరగాలని చెప్పి, ఆ క్రోనోస్ మైండ్‌తో అంటే మనము నిర్ణయించుకున్న ఆ మనస్సుతో మనం ప్రార్థన చేస్తుంటాం. That's why as a children of God, we need to move, intentionally take a steps transforming our mind from operating based on the chronos into kairos. మరి ఈ క్రోనోస్ అంటే దినాలు, సంవత్సరాలు పట్టిక ప్రకారం, గడియారం ప్రకారము ఎలా జరుగుతున్నాయో దాని నుంచి మనం బయటకొచ్చి కైరోస్ అనే దానికి మనం కట్టుబడి ఉండాలి. అంటే కైరోస్ అంటే దేవుడు నిర్ణయించిన సమయములో, దేవుడు నిర్ణయించిన గడియలో నా ప్రార్థనకి జవాబు దొరుకుతదనే మనసుతో మనం ప్రార్థన చేయాలి. That's why waiting for God time. అందుకే ప్రార్థన Waiting for God to do things is important. ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు నిర్ణయించిన గడియలో జరుగుతాది, దేవుడి సమయంలో జరుగుతాది అనుకుని మనం ఆలోచించి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది. And we need to cultivate patience, and we need to cultivate both the faith and patience need to go through if we have to inherit or if we have to experience kairos moments of God. మరి ఇటువంటి దేవుని సమయంలోనే మన జీవితంలో ఏదైనా జరగాలి అనడానికి మన జీవితంలో ఇంకొక 2 విషయాలను మనం ఎప్పుడు కూడా మరి సాధకం చేసుకుంటా ఉండాలి. ఆ 2 విషయాలు ఏంటంటే విశ్వాసము, ఓర్పు. ఈ 2 ఉంటేనే దేవుడి సమయంలో జరుగుతదన్న నిరీక్షణతో ఉంటాము. That's what Hebrews 6:12 says. అదే హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది. We do not want you to become lazy, but to imitate those who through faith and patience inherit what has been promised. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానము స్వతంత్రించుకోవాలన్న మాటను అక్కడ చూస్తున్నాం. If we don't have a kairos mind, and we will have complaining, grumbling, and laziness and taking things in our own hand. మన జీవితంలో ఆ కైరోస్ మనసు అనేది అంటే దేవుడు నిర్ణయించిన కాలంలోనే నా ప్రార్థనకి జవాబు దొరుకుతదన్న మనసు లేకపోతే ప్రార్థనకి జవాబు రాకపోయిన వెంటనే మనలో సనుగుళ్ళు, గొనుగుళ్ళు, ఫిర్యాదులు అనేవి మొదలవుతా ఉంటాయి. And that's why Jesus in other portions in John, he continued to say that I cannot do anything by myself. I will do only what my Father says. అందుకే యోహాను సువార్తలో అనేక వచనాల్లో యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నా అంతట నేను ఏమీ చేయలేను కానీ నన్ను పంపిన వాడు చెప్పినట్లుగా ఆయన క్రియలు, నా తండ్రి క్రియలు ఆయన సమయంలో నేను చేస్తాననడం మనం గమనించవచ్చు. And even in Isaiah 55:8, we know my thoughts are not your thoughts, neither your ways are my ways. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా ఉద్దేశాలు మీ ఉద్దేశాలు వంటివి కావని అక్కడ ప్రభువు చెప్పడం చూస్తాము. And then Jesus' mother tells the servants, because now she understood that Jesus is going to operate on the kairos way, she says to the servants, whatever he says, you do it. అందుకే యేసు ప్రభు తల్లి అయిన మరియా ఇంకా కైరోస్ పద్ధతిలో అనగా దేవుడు నిర్ణయించిన సమయంలోనే జరగవలసింది జరుగుతుందని అర్థం చేసుకున్నప్పుడు పరిచారకులతో అంటున్న మాట ఏంటంటే ఆయన మీతో చెప్పునది చేయుడి అంటుంది. And it's very important lesson for us when we are interceding for others, when we are helping others, when we are guiding others. If
the timing of the Lord is different, if the answers are taking time, we should not take things in our control. Like Jesus' mother should have easily found the other options to solve, but she left it for God's timing. మరి ఇక్కడ మనందరూ నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, ఇతరుల జీవితాల్లో అద్భుతం జరగాలని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, వారి అవసరతలు తీర్చబడాలని మనం దేవుని సన్నిధిలో అడుగుతున్న సమయంలోనే మనం అనుకున్న సమయానికి కాదు, కానీ దేవుడు నిర్ణయించిన సమయంలోనే ఏదైనా జరుగుతది అని భావనతో, ఉద్దేశంతో మనం ప్రార్థించాలి. జరగలేనప్పుడు అంటే మనం ప్రార్థించిన దానికి వెంటనే ఇతరుల జీవితంలో కార్యం జరగకపోతే మనంతట మనమే నిర్ణయాలు తీసేసుకుని ఆ పరిస్థితిలోకి మనము చొరబడిపోయి ఏదో ఒకటి చెయ్యాలని అనుకోవడం మానివేసి దేవుని సమయం కొరకు మనం కనిపెట్టాలి. If God is delaying certain things in some people's life, if God is intentionally operating things differently, we should not become a stumbling block by taking the work of God in our hand with the mind of helping others. దేవుడు ఇతరుల జీవితాల్లో ఏ కార్యాన్నైనా చేయడానికి ఆలస్యం చేస్తున్నట్లయితే, లేదా ఉద్దేశపూర్వకంగా కొన్నిసార్లు ఆయన ఆలస్యం చేస్తాడు. ఆ ఆలస్యం జరుగుతున్నప్పుడు మనం గాబరా పడిపోయి, తొందర పడిపోయి, అయ్యో నేను అనుకున్నది అవ్వలేదని చెప్పి మనము దానిలోకి చొరపడిపోకూడదు, కానీ దేవుని చిత్తానికి ఆ విషయాన్ని విడిచిపెట్టాలి. And why some people don't grow in the Lord? Why some people don't turn towards God? Why some people don't grow in their faith? Because sometimes as a parents, as in the leaders, and we become a God and try to solve their problems, and we don't give any opportunity for them to discover God. దేవుణ్ణి కనుగోవడానికి, దేవుడు అద్భుతం చేయడానికి కొన్నిసార్లు మనమే అడ్డుబండలుగా ఉంటాం. ఎందుకంటే మనం అనుకున్న వెంటనే అయిపోవాలనుకుంటాం. అందుకే చాలా మంది ఆ జరగకపోయినప్పుడు అక్కడ మనము స్వయమును ప్రవేశపెడతాం కాబట్టి చాలా మంది ఇంకను ప్రభు యొక్క విశ్వాసంలో, ఓర్పులో, సహనములో, మరి నిలకడ స్వభావంలో ఎదగలేకపోవడానికి ముఖ్య కారణం ఎవరవుతామంటే మనమే అవుతాము. And here Mary is involving ordinary people, servants meant to pour water to wash feet. ఇక్కడ మరియా ఏం చేస్తుందంటే సాధారణమైన ప్రజలను, పరిచారకులను మరి ఈ అద్భుతంలో పాలిభాగస్తులు చేస్తుంది. ఆ బాణలు నీళ్లు నింపమని ఆమె చెప్తుంది. She herself did not understood what is happening, but she is taking further initiative, connecting servants with Jesus. నిజానికి అక్కడ ఏం జరుగుతుందో ఆమె కూడా అర్థం అవ్వలేదు. ఎందుకంటే ప్రభు చెప్పిన మాటలు అలాగున్నాయి. కానీ ఆయన రాతి బాణలు నీళ్లతో నింపమని ఎప్పుడైతే చెప్పారో మరియ కూడా దానికి విధేయత చూపించి ఆయన మీతో చెప్పింది చెయ్యండి అని చెప్తుంది. In a way, what she is saying is that when she says that whatever he says you do it, what she is telling is you listen attentively, you listen carefully, have an obedience to do whatever Jesus tells. ఆయన మీతో చెప్పున్నది చేయుడి అన్న మాట మరియ వాడుతున్నప్పుడు దానిలో ఉన్న లోతైన అర్థం ఏంటంటే ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించండి, ఆయన చెప్పిన మాటను జాగ్రత్తగా వినండి, ఆయన చెప్పిన మాటకు మీరు జాగ్రత్తగా లోబడండి అన్న ఉద్దేశంతో ఆ మాట ఆమె చెప్తుంది. Even today for you and for me, to listen to God is important for us. What is the next we have to do it? In the midst of this noisy world, we need to quieten our souls. We need to quieten our hearts to listen to what he says and when he says. గందరగోళముతో నింపబడిన ఈ లోకం మధ్యలో మనం బ్రతుకుతున్నామండి. కానీ దేవుడు వెంటనే ఏం చేస్తాడు అన్నది మనకు ప్రాముఖ్యం కాదు, కానీ నిశ్శబ్దంగా మన ఆత్మలను నిమ్మలపరుచుకుంటూ అసలు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు, దానికి నేను ఎలా విధేయత చూపించాలి, ఎలాగ ఆయన మాట వినాలి అన్నది చాలా శ్రేష్టమైన విషయము. And here the servants also become part of the miracle, though they don't know anything what is happening and why they are going to involve, and they become part of the miracle. ఇక్కడ పరిచారకులు కూడా ఈ అద్భుతంలో పాలిభాగస్తులు అయిపోయారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో తెలీదు, ఏం జరగబోతుందో తెలీదు, అసలు అవసరత ఎలా తీర్చబడుతుందో తెలీదు, కానీ వాళ్ళు కూడా విధేయత అనేది చూపించారు.
That's why for us, we also need to involve others. We also need to work with others. We also need to move around. We cannot do things alone. We cannot be alone crusaders. మనం ఒంటరిగా ఏ పని చేయలేమండి. అందుకే ఇతరుల్ని కలుపుకోవాలి. మన పనిల్లో ఇతరుల్ని జత పనివారుగా చేర్చుకోవాలి. పాలి భాగస్తులుగా చేర్చుకోవాలి. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. And I was wondering, these servants are hired by host and the master of the banquet, not by Jesus' mother, but they obey to Jesus' mother. ఇక్కడ ఈ పరిచారకుల గురించి ఇంకొక విషయం చెప్పాలండి. వీళ్ళు నిజానికి ఆ పెళ్లి ప్రధాని చేత నియమించబడిన వారు. ఆ పెళ్లి పనుల్లో సహాయము చేయడానికి డబ్బులిచ్చి రప్పించబడిన వారు. వాళ్ళకి మరియతో సంబంధం లేదు. యేసు ప్రభుతో సంబంధం లేదు. కానీ వాళ్ళు చూపించిన విధేయత చాలా గొప్పది. And here it tells a lot about the respect of Mary and the Jesus and the moral authority, the way they conducted themselves in the community. మరి ఆ సమాజములో అక్కడ జరుగుతున్న ఆ కార్యక్రమంలో వారిని వారు ఎలాగ చొప్పించుకున్నారో, వారు ఎలా సహాయపడడానికి సంసిద్ధత కలిగి ముందుకొచ్చారో అన్నది చాలా గొప్ప విషయము. That's why it is not our status or designation or the money or the position which brings a command when we say, but it is our moral life, the way I live, people respect, people will listen, people will understand. చాలా సార్లు మనం ఏదైనా ఆజ్ఞాపించినా, మనం చెప్పే మాట ఇతరులు వినాలన్నా, అక్కడ మన స్థితిని బట్టి కానీ, మన స్థానాన్ని బట్టి కానీ, మన పరపతిని బట్టి కానీ, మన డబ్బును బట్టి కానీ, మనకున్న హోదాను బట్టి కానీ, మనకున్న ఉద్యోగాన్ని బట్టి ఎవరు మన మాట వినరండి. కానీ మనము చూపించే నైతిక విలువలు బట్టి, మనం ఇతరుల ముందుంచే మాదిరి జీవితాన్ని బట్టి మాత్రమే ఇతరులు మన మాట వినడం అనేది జరుగుతది. As a parents, as a spiritual leaders, as an elders, people will only respect and obey and follow us only when we ourselves demonstrate Christ character. మరి తల్లిదండ్రులుగా, ఆత్మీయ నాయకులుగా, పెద్దలుగా, ఒకవేళ కాపరులుగా మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, మనకున్న పరపతిని బట్టి ఎవరు మన మాట వినరు. కానీ ఇతరుల ముందు మనం చూపించే నైతికుల విలువలు, అది క్రీస్తుని బట్టి, మనం క్రీస్తుని ధరించుకున్న విధానం బట్టి మాత్రమే ఆ మాట వినడం అనేది జరుగుతది. And then here we see they go and they fill all the jars and obediently up to the brim, full obedience. ఆ పరిచారకులు ఎంత విధేయత చూపించారంటే, ఆ బాణల్ని అంచుల మట్టుకు నీళ్లతో నింపారు. And here the Jesus had just used ordinary people, ordinary water, ordinary jars. యేసు ప్రభు ఇక్కడ అద్భుతం చేయడానికి ఉపయోగించిన విషయాలు ఏంటంటే, సాధారణమైన రాతి బాణలు, సాధారణమైన పెళ్లి, సాధారణమైన పరిచారకులు, సాధారణ విషయాలు అన్ని కూడా. And that's why for us also, at times we may think, oh, I am an ordinary person. I don't know anything. I can't do anything. But just being available for the Lord to use and taking that small steps, the Lord is going to bless us to be a blessing to others. మన జీవితంలో కూడా నేను సాధారణమైన వ్యక్తిని, సామాన్యమైన వ్యక్తిని, నా వల్ల ఏమీ కాదు, నా జీవితంలో ఏది జరగదు, నా వల్ల ఇతరుల జీవితంలో ఏది జరగదని చెప్పి మనల్ని మనమే అణిచేసుకుంటా ఉంటాం. కానీ సామాన్యమైన, సాధారణమైన విషయాలను కూడా మనం ప్రభువు దగ్గరికి తీసుకుని వెళ్తే, ఆయనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడితే, ఆయనకి విధేయత చూపిస్తే అద్భుతాలనేవి జరుగుతాయండి. And the servants are part of the miracle. And here, without knowing anything, without being a beneficiary of the miracle, they become part of the miracle. నిజానికి అక్కడ పరిచారకులకి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు, ఎలాంటి అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నారో కూడా తెలియదు. కానీ వారు చూపించిన విధేయత అనేది వారిని యేసుతో కలిసి అద్భుతంలో పాలిభాగస్తులుగా చేసింది. In another word, if I say unnoticed ministry, unrecognized or unappreciated involvement of the servants. మరి పరిచారకుల యొక్క పాత్ర గురించి ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, అసలు ఎవ్వరూ ఆ పాత్ర ఏంటో గుర్తించలేరు, ఎవరు గమనించలేరు, ఎవరు దాన్ని పొగడరు. కానీ ఆ పరిచారకుల పాత్ర ఎంతో అమోఘమైనది. Can I be like that?
do మరి something which is unnoticed? Can I continue to have the same passion without, when people are not recognizing or appreciating me, or I am not getting any benefit out of that miracle? ఒకవేళ అద్భుతం చేయడానికి మనమే ఉన్నట్లయితే ఆ ప్రభువుతో కలిసి ఉన్నప్పుడు ఈ అద్భుత విషయంలో ఎవరు నన్ను గుర్తించినా గమనించకపోయినా పట్టించుకోకపోయినా ప్రజలందరూ మరి పొగడకపోయినా యేసుతో జరిగే అద్భుతంలో నేను పాలిభాగస్తునిగా ఉంటానన్న మనసు మీకు నాకు ఉందా? May the Lord help us to use all our knowledge, resources, our influence, and our positions to make a difference in others' life, so that the people will experience God's love and power. మరి మన జీవితంలో దేవుడిచ్చిన జ్ఞానం కానీ, స్థానం కానీ, పరపతి కానీ, హోదా కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇతరులు గుర్తించే విధముగా నేను ప్రభువుతో కలిసి పని చేయడానికి విధేయత చూపిస్తాను. ఆయన సమయానికే ప్రాధాన్యత ఇస్తానన్న మనసుతో మనం ఉన్నట్లయితే అద్భుతంలో పాలుభాగస్తులమవుతాము. And then finally, two things. One, and when they go and put the water, give the water, and everybody tasted and then said, oh, it's the best wine. And when did this water become wine? మరి నీరుని వారు ముంచి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు నిజానికి చివారిలో మంచి ద్రాక్షారసం ఉంచుకున్నారని అందరూ కూడా పొగుడుతున్నారు. మరి ఆ ద్రాక్షారసంగా ఎప్పుడు మారింది? There was no prayer and no raising hands and no blessing of water. అక్కడ నిజాన్ని చూసినట్లయితే గంభీరమైన ప్రార్థన లేదు, గంభీరమైన స్తుతులు లేవు, మరి చేతులెత్తి అరవడాలు లేవు. Many times we may not know how the Lord works, but we know but the Lord works. Lord hears praise. Lord have his own way of doing things. చాలా సార్లు ప్రభు కార్యం చేస్తాడని మనకు తెలుసు, అద్భుతం చేస్తాడని తెలుసు. కానీ ఆయన ఏ సమయంలో, ఏ రీతిగా, ఏ విధంగా చేస్తాడన్నది మనకు అర్థం కాకపోవచ్చు. What is important is our willingness, our obedience, and our availability in the midst of all the uncertainty, lack of clarity, still giving ourselves to the work of the Lord. అద్భుతం జరగాలి, దేవుని పనిలో పాలుభాగస్తులం అవ్వాలంటే నిజానికి మనం గ్రహించవలసిన విషయాలు మనకి ఏమి అర్థమైనా, అర్థం కాకపోయినా, గ్రహించుకున్నా, గ్రహించుకోకపోయినా ప్రభువుకు అందుబాటులో ఉండము, ప్రభువుకు విధేయత చూపించడము, ప్రభువు చెప్పిన మాటకు ఇష్టత చూపించడము, మరి ప్రభువుకి మనం పూర్తిగా లోబడ్డం. ఇవి చేసినప్పుడు మాత్రమే ఒక అసాధారణమైన విషయము లేకపోతే అద్భుతము అనేది జరుగుతుంది. There are many things which Lord is doing in our midst. We may not have any clue and clarity, or we may not able to bring a clarity to others. We can only say, yes, Lord is doing something. That's all we can witness. ఎన్నో సార్లు ఎన్నో విషయాలు మన జీవితాల్లో, ఇతరుల జీవితాల్లో జరుగుతాయి. అవి ఎలా జరిగాయి, ఏ విధంగా జరిగాయని స్పష్టమైన అవగాహన మనకున్నా లేకపోయినా సరే, అయ్యా నువ్వు చేయగలవు నాయనా, నువ్వు చేస్తావని ఒక అవగాహన మనకుంటే చాలు. And verse 11, the purpose of the miracle, there are two, say that thus he revealed his glory and his disciples put their faith in him. 11వ వచనం వచ్చినప్పటికీ ఈ సూచక్రియ ద్వారా దేవుడి మహిమ బయలుపరచబడింది. రెండవదిగా శిష్యుల యొక్క విశ్వాసం అధికమైంది. And always remember, either miracle in our life or miracle in others' life, these two purposes is what God intended. Only when these two are fulfilled, and that is miracle from the Lord. మరి మనందరి జీవితాల్లో, అది మన వ్యక్తిగత జీవితంలో అయినా, ఇతరుల జీవితాల్లో అయినా ఒక అద్భుతం జరగాలంటే ఈ రెండు విషయాలు నెరవేరాలండి. దేవుని మహిమ బయలుపరచబడాలి, ఇంకా అనేక మంది విశ్వాసం ఉంచేలాగున అద్భుతం జరగాలి. It is not just my immediate need. How will this will reveal God's glory? How will it is reveal God's name? How will it will bring praise to his name? నా తక్షణ అవసరత తీర్చబడడం ద్వారా దేవుని నామాన్ని మహిమ కలుగుతుంది, దేవుని చిత్తం జరుగుతుంది, దేవుని యొక్క అద్భుతం జరుగుతుంది అనుకోవడం కాదు, ఆయన సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. And second, the faith of disciples, faith of people around us need to be strengthened through the work what Lord is doing. మరి దేవుడు చేస్తున్న, ప్రభు చేస్తున్న కార్యం బట్టి అక్కడున్న మనుషులు లేకపోతే శిష్యుల యొక్క విశ్వాసము ఇంకను అధికం అవ్వాలి. I'll just end with these three reflective questions. Am I part of miracles? What Lord is doing in others' lives?
3 ప్రశ్నలు మీ ముందరుంచి నేను ముగిస్తానండి. ఇతరుల జీవితాల్లో జరిగే అద్భుతాల విషయంలో నేను పాలిభాగస్తుడుగా ఉన్నానా అన్నది మొట్టమొదటి ప్రశ్న. Are the miracles in my life revealing His glory, or are they making me strong in my faith? నా జీవితంలో జరిగే అద్భుతాల ద్వారా దేవుని మహిమ బయలుపరచబడుతుందా? నా విశ్వాసంలో నేను ఇంకనూ ఎదుగుతున్నానా లేదా? Can I become more sensitive towards others' needs, and can I do something intentionally? ఇతరుల అవసరతలు గుర్తించడంలో నేను వారి జీవితాలను నిశితంగా పరిశీలిస్తున్నానా? వారి కొరకు ప్రభువుని బట్టి ఏదైనా చేయగలనా లేదా అన్నది మూడవ ప్రశ్న. May the Lord help us in this season that we will become a blessing, and we will bring honor and glory to the Lord. మరి ఈ కాలంలో దేవుడు జరిగించబోయే అద్భుతాల విషయాన్ని బట్టి మనం దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఆయన్ని మాత్రమే ఘనపరచాలి. Thank you, sister. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని యేసు పాత్ర, ప్రజల పాత్ర అని, మరి దేవుడు ఇతర జీవితాల్లో అద్భుతాలు చేయాలంటే మా పాత్ర ఏంటని మమ్మల్ని హెచ్చరికతో కూడిన, మాకు మరి గద్దింపుతో కూడిన వాక్యాన్ని అందించారు. మరి కొన్ని పాయింట్స్ అండి, ఎక్కువ కాదు. యేసు మనిషి కుమారుడుగా ఉండి తన తల్లి యొక్క మాదిరిని నేర్చుకున్నాడని మనకు చెప్పారు. మనం మాదిరికరమైన పేరెంట్స్ గా ఉన్నామా? ఇతరుల అవసరాలు గుర్తించే విధంగా ఉన్నామా? ఇతరులతో మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నామా? ప్రతి విషయాన్ని గ్రహించుకునే ఆమెగా ఉందండి. మరి ఆ సమస్యను పరిష్కరించే వ్యక్తి దగ్గరికే సమస్యను తీసుకెళ్ళింది. ఆయన సమయం ఆయన చిత్తం కొరకు కనిపెట్టింది. మనం క్రీస్తుని బట్టి నైతిక విలువలు, మాదిరి కలిగి ఉండాలని చాలా చక్కగా చెప్పారు. అందుని బట్టి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను బ్రదర్. అట్లాగే Thank you, sister. సిస్టర్ స్వర్ణ గారు, థ్యాంక్ యూ బ్రదర్. అద్భుతమైన ట్రాన్స్లేషన్ అండి. చాలా చక్కగా బ్రదర్ ఏం చెప్తున్నారు అదంతా క్లారిటీగా మాకు వివరించినందుకు కూడా మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రైజ్ ది లార్డ్. సిస్టర్, మరి సిస్టర్ స్వర్ణ గారండి తన సాక్ష్యాన్ని అట్లాగే కొన్ని మెసేజెస్ చెప్పారు. వారు చెప్పిన మెసేజ్ సాక్ష్యం మీరు వినాలని ఆశపడితే యూట్యూబ్ లోనే మన బాబి రత్నాకరన్ టైప్ చేస్తే ఉంటదండి. తన ఫోటోతో సహా వస్తుంది, మీరు వినొచ్చండి. చాలా చక్కగా ఉంటది. సాక్ష్యం ద్వారా మీరు బలపడతారు. అట్లాగే మరి విక్టర్ ఎమ్మాన్యుయల్ గారు చెప్పిన మెసేజెస్ కూడా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. అవన్నీ మీరు వినాలన్నా సరే వారి ఫోటోతో సహా వస్తుందండి. యూట్యూబ్ లోకి వెళ్తే బాబి రత్నాకరన్ టైప్ చేస్తే ఛానల్ వస్తుంది. విజిట్ ఛానల్ దగ్గర ప్రెస్ చేస్తే ఆ ప్లేలిస్ట్ వస్తుందండి. ఆ ప్లేలిస్ట్ అన్ని ఉంటాయండి. దయచేసి మీరు చక్కగా ఈ విషయాలన్నీ వినొచ్చండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదకొందరం ప్రభ, విక్టర్ ఎమ్మాన్యుయల్ ద్వారా ప్రభ వినిపించిన చలన స్వరాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభ, కానాని వివాహంలో ఈ విధంగా అద్భుతం చూసి దాన్ని కూర్చున్న ప్రభ అనేక ఆత్మీయ సత్యాలు, చారిత్రక ప్రభ వివరణ ప్రభ తండ్రి. అదేవిధంగా ప్రజల్లో ఏ విధంగా దేవుడు మమైకమై ఉన్నాడా ప్రభ. అయ్యా తండ్రి, ఆయన ప్రభ వివాహానికి కర్తగా, వివాహానికి ప్రభ ప్రసంగిడిగా రాలేదు కానీ సామాన్యుడిగా పిలిచినప్పుడు తండ్రి సామాన్యుడిగా వెళ్ళి ప్రతి లోటుని పూడ్చినట్టుగా వాక్యం మాకు సెలవిస్తుంది ప్రభ. సహాయం తెచ్చాను తండ్రి. ఇతరుల అవసరాల్లో పాల్గొనడానికి, ఇతర అవసరాల ప్రభ మా కళ్ళతో ఉన్నప్పుడు తండ్రి వాటిని తెచ్చడానికి తండ్రి మా జీవితాలు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభ. అయ్యా మరి ఏ విధంగా అయితే ప్రభ సమయం కోసం, దేవుని చిత్తం కోసం కనిపెట్టే విధంగా కనిపెట్టగల కృపకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక ఆత్మీయ మర్మాలను ప్రభ, అదేవిధంగా తండ్రి హెబ్రీ కాంటెక్స్ట్ లో ప్రభ మాకు తెలియజేసిన తండ్రి నీ దోషను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా అద్భుతమైన ట్రాన్స్లేట్ చేసిన ప్రభు స్వర్ణ సిస్టమ్ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సహాయం తెచ్చాను తండ్రి. భర్తను కుటుంబాన్ని ప్రభు దీవించమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా విన్న వాక్యం తండ్రి విడిచిపెట్టే వారికి కాకుండా ప్రభు వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకు అందరికీ దయచేయండి ప్రభు. ఉదయకాల సమయంలో ప్రభు తండ్రి లోకాన్ని చూడక ముందే నేను చూడడానికి, లోకంతో మాట్లాడక ముందే నీతో మాట్లాడడానికి ప్రభు, లోకం చెప్పిన మాటలు వినక ముందే నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నేను ఏర్పాటు చేసిన ప్రభు బాబు రత్నాకర్ గారిని, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. సహకరిస్తున్న ప్రభ స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ గారిని జ్ఞాపకం చేసుకో. కోర్టు వారిని దీవించాను ప్రభ. అనేక మంది తల్లులు ప్రభ ఉదయకాల సమయంలో లేచి ప్రభ మా కోసం ప్రార్థన చేయించుండగా ప్రభ అయ్యా తండ్రి వారందరినీ పేరు పెట్టి దీవించండి. స్తుతించే బిడ్డలు, ప్రార్థించే బిడ్డలు, సాక్షించే బిడ్డలు మాకు అనుగ్రహించే ప్రభ. గొప్ప ఆత్మీయ కుటుంబం మాకు ఇచ్చే తండ్రి. ఆత్మీయంగా వారి మాటలు విని దేవతను ప్రభ బలపరచడానికి మాకు ఇచ్చిన ప్రభ.
నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అదేవిధంగా దేవతల ప్రభు ఎక్కడైతే క్రిస్మస్ జరుగుతూ ఉన్నాయి ప్రభా, జరుగుతున్న ప్రతి స్థలంలో నువ్వు మాత్రమే హెచ్చించబడేటట్టు, నువ్వు మాత్రమే కనపరచబడేటట్టు తండ్రి మమ్మల్ని ఒక పాత్రలుగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీ దాసుడు ప్రభా రాబర్ట్ జేమ్స్ గారిని జ్ఞాపకం చేసుకో, అదేవిధంగా వంశకృష్ణని జ్ఞాపకం చేసుకో. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి యొక్క అనారోగ్య స్థితిని తీసివేసి ఆరోగ్యంతో నింపమని, అదేవిధంగా ఇంకెవరైతే ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభా కుటుంబ సమస్యల్లో ఉన్నారో వాటిని కూడా చేతులు ఎత్తి పట్టుకుంటున్నాను తండ్రి. ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రభా గొప్ప వెలుగు వారి జీవితంలో ప్రకాశింపజేయమని, సహాయం చేయమని, ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో సూటి మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన దయచేయండి. మా ఎడల వారిని క్షమించినట్టు మా అపరాధములను క్షమించు. శోధనలను తప్పించుము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన క్రిమన్యాల్ గారికి, ట్రాన్స్లేట్ చేసిన స్వర్ణ గారికి, ఇందులో పాల్గొన్న బిడ్డకు, జరుగుతున్న ప్రతి క్రిస్మస్ కు, అదేవిధంగా అనారోగ్యంతో బిడ్డలకు ఆయన సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన విక్టర్ ఇమానియల్ గారికి, అదే విధంగా ట్రాన్స్లేట్ చేసిన స్వర్ణ సిస్టర్ కి ప్రత్యేక వందనాలండి. మీరు మీ సమయాన్ని వెచ్చించుకొని ప్రతిరోజు జాయిన్ అవుతున్న మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే అండి. ఈ డిసెంబర్ మాసంలో పర్సనల్ ఇవాంజలిజం చేద్దామండి, వ్యక్తిగతంగా చేద్దాము, దయచేసి గమనించండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. ముగించుకుందాము.